చిన్న ప్రార్థన చేస్తానండి. మనందరం కూడా ఏకీభవిద్దాం. జీవము కలిగిన యేసయ్య, ప్రేమ గల మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము దేవ, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, కేవలము నిష్ఫలులము. అయినప్పటికీ కూడా తండ్రి, మీ యొక్క విస్తారమైన ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిత్య నరకాగ్నికి వారసులైన మమ్మల్ని నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి నరావతారిగా ఈ లోకంలోకి వచ్చి మేము చేసిన ప్రతి పాపాన్ని మీ శరీరం మీద మోపుకొని మాకు పడవలసిన నిత్య నరకాగ్ని శిక్ష మాకు బదులుగా మీరు సిలువలో అనుభవించి ఆ శిక్ష నుంచి మాకు విడుదల చేసి మిమ్మల్ని విశ్వసించడం ద్వారా తండ్రి మీ యొక్క నిత్యరాజ్యంలోనికి మాకు వారసత్వాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి, మేమైతే ఏ యోగ్యత లేని వాళ్ళమే, అయినప్పటికీ కూడా తండ్రి మీరు మమ్మల్ని మీ కుమారులుగా చేర్చుకొని మిమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప ఆధిక్యతను ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉండండి. మా ప్రతి కొదువ అకరత మీకే తెలిసి ఉన్నది, తీర్చండి. అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి నా దేవా. మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఆ కొరతలు తీర్చండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి బలము, ఆరోగ్యము దయచేయండి. చంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి ఎదుగుదలలో సహాయం చేయండి. అలాగే యవన ప్రాయంలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. మీ కాడి మోయడం నేర్పించండి. జీవాధిపతి, అలాగే ఆ యవనస్తుల్లో నిరుద్యోగులు అంటే ఉపాధిని దయచేయండి. అవివాహితులుగా ఉంటే భాగస్వామ్యాన్ని దయచేయండి. ప్రభువా, పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం దయచేయండి. మా కుటుంబాలన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా మన మధ్య ఉన్న బాధ్యతని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మరణపు టూరుల్లోంచి లేవనెత్తిన గొప్ప దేవుడు తండ్రి. మరి ఆ బిడ్డ మీపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండడానికి మీ యొక్క మహాకృపను కనపరచండి. పరిపూర్ణమైన స్వస్థత నొంది మీకు సాక్షిగా జీవించడానికి తగిన కృపను దయచేయండి. వారి కుటుంబం అంతటినీ దీవించండి. ఆడబిడ్డలిద్దరినీ కూడా దీవించి వారి విద్య విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి, మరి సుబ్రహ్మణ్యం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రమయ్యా. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఆ కుటుంబం అంతా ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిని కల్పించండి. మరి ఆ బిడ్డ కూడా పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి మీకు మంచి సాక్షిగా నిలబడటానికి సహాయం చేయండి. అలాగా మా మధ్య ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేక మంది విషయంలో ప్రార్థించాలి కానీ తండ్రి సమయం బట్టి నేనైతే ప్రార్థన చేయలేకపోతున్నాం కానీ ప్రభువా, వారి అవసరతలు మీకు తెలిసే ఉన్నది. మీ కృప చేత వాటిని తీర్చండి. మీ నిండైన కృప, ప్రేమ, కనికరాలు మా అందరి మధ్య ఉంచి మాపై ఉంచి నడిపించమని, ఈ కొద్ది ప్రార్థనను ప్రేమతో అంగీకరించమని యేసయ్యకి శ్రేష్ఠ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని తెరుచుకొచ్చాను. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉండొచ్చు, మీరు కూడా అనేక సార్లు విని ఉండొచ్చు. మరొకసారి మనం ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములో, అంటే ఆయన సంచరించే పట్టణాలలో ఒక ప్రముఖమైన పట్టణం కపెర్నహూము. తరచుగా ఈ కపెర్నహూముకి రావడం అనేది సంభవిస్తూ ఉండేది. ఆ కపెర్నహూములో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు కూడా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే కపెర్నహూము గురించి ఆయన ఒక చోట అంటాడు, కపెర్నహూమా కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదువా నీవు
పాతాళముకు త్రోసివేయబడతావు, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన అనేకమైన సూచక క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడం చేత ఆయన తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే ఆయన మరలా కొన్ని దినాలైన పిమ్మట కపెర్నహూములోకి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఇంట ఉన్నాడని, ఎవరింట్లో ఉన్నాడు? ఆయన ఇంట ఉన్నాడంటే అది ఆయన ఇల్లు కాదండి. కానీ ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకు ఆశ్రయం ఇచ్చే ఒక ఇల్లు. చాలా మంది చెప్పేది ఏంటంటే అది పేతురు గారి అత్తగారి ఇల్లు. అది పేతురు గారి అత్తగారి ఇల్లు. కపెర్నహూములోకి వచ్చినప్పుడల్లా వారి గృహంలోనే యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అలాగా ఆయన ఆ ఇంట్లో ఉన్నాడని విని అనేక మంది కూడి రావడం చేత వారికి కనీసం వాకిట్లో నిలబడటానికి కూడా స్థలం లేనంతగా ఆ ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది. అలాంటి సమయంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. ఇక్కడ 3 sets ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే పక్షవాయువు గల వాడు ఒకతను, అతన్ని నలుగురితో మోయించుకొచ్చాడు. నలుగురు కూలీని బట్టి మోయించుకొచ్చాడు. ఆ కూలీలు ఒక సెట్, ఈ పక్షవాయువు గల వ్యక్తి ఒక సెట్ అయితే కొందరు అని చెప్తున్నాడు. అంటే ఈ పక్షవాయువు గల వ్యక్తికి బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కానీ కొంతమంది ఒక నలుగురి చేత ఒక పక్షవాయువు గల వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు. వారు ఆ పక్షవాయువు గల వ్యక్తి అంటే జనరల్గా కదలలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని అన్నమాట తీసుకొచ్చారు. తీసుకొచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుగుతోనే దింపిరి. ఇంటి పైన కప్పు విప్పి సందు చేయడం అంటే అంత సందు చేసి ఉంటారు. ఒక మనిషిని పట్టి అంత సొంత, అంతేనా? అంటే ఎంత సొంత, ఎంత హోల్ చేసి ఉంటారా? పరుపుతోనే దించారంటే పరుపు ఎంత ఉంటుందో అంత సందు చేశారు. అర్థమైందండి? అతనిని మామూలుగా తాడుతోబడి దించడానికి అతను కనీసం కదలలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను పరుపుతోనే దించాలంటే దాదాపు 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, అంత హోల్ చేశారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి బయట ఉన్న పూల మొక్కల్లో ఒక గులాబీ మొక్క తీశారనుకోండి, ఒక పువ్వు కోసారు బై మిస్టేక్ మీ ఇంటికి వచ్చినోడు, లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఏదైనా ఒక వస్తువు మీద డ్యామేజ్ చేశారు, ఆ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీ ఇంటి దగ్గర ఆ సన్నివేశాన్ని పెద్ద యుద్ధం మొదలవుతుంది. నువ్వెవరే నా పువ్వులు కోయడానికి అంటూ మొదలైన యుద్ధం ఎక్కడికో పోతుంది. కాబట్టి మనకు సంబంధించిన ఏ వస్తువు ఎవరు పాడు చేయడానికి ఇష్టపడం. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే ఆ ఇంటి యజమానిని గురించి ఆలోచించాలి. ఆ ఇంటి యజమాని ఎక్కడ కూడా స్పందించినట్టు రాయలా. అతను మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన ఇంట్లో ఉన్నది యేసుక్రీస్తు వారు. అంతకంటే ప్రాముఖ్యంగా అతను ప్రేమిస్తుంది మనుష్యులను, వస్తువులను కాదు. అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం తెలుసా అండి? మనుష్యులను ప్రేమించడం ఎప్పుడో మానేసి మనం వస్తువుల్ని మాత్రం బాగా ప్రేమిస్తాం. ఒక కొత్త స్కూటర్ కొంటే దాన్ని రోజు తొడవటం, లేకపోతే అలా ప్రతి వస్తువుని కూడా మనం విస్తారంగా ప్రేమిస్తాం. వాటి పట్ల అత్యంత ఆసక్తి చూపిస్తాం. మనుషుల్ని ప్రేమించడం, మనుషుల పట్ల ఆసక్తి చూపించడం మనం ఎప్పుడో మర్చిపోయాం. కానీ ఆ ఇంటి యజమానుడు లేదా యజమానురాలు, ఆమె ఎంత ఉన్నతమైన స్వభావం కలిగిందంటే ఆమె వస్తువుల్ని ప్రేమించట్లామో తనకి చాలా లాస్ అవుతుంది. బహుశా అది పెంకిటిల్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి రేకుల షెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ చిత్తూరు జిల్లాలో నాపర పెద్ద రాళ్ళని, కొండరాళ్ళని తొలిచేసి రాళ్లే అలాగా పరిచేస్తారు ఇంటి మీద. అట్లాంటి రాతి ఇల్లు అయి ఉండొచ్చు. ఏదైనా కానీ
నష్టమే కదండి. అంత నష్టాన్ని కూడా ఇష్టంగా భరించడానికి ఇష్టపడిన స్థితిలో ఆ గృహ యజమానిని మనం చూస్తూ ఉన్నాం. సరే, పక్షవాయువు గలవాన్ని పరుగుతోనే దించారు. యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసం చూసి? ఆ పక్షవాయువు గల విశ్వాసాన్ని చూసా, లేకపోతే అతన్ని మోసుకొచ్చిన నలుగురి విశ్వాసాన్ని, లేకపోతే వారిని తీసుకొచ్చిన ఆ కొందరి విశ్వాసాన్ని? ఎవరైతే యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందుతుంది అని నమ్మి ఆ వ్యక్తిని నలుగురి చేత మోయించుకొచ్చారో వారి విశ్వాసం చూసి అంటున్నాడు ఆయన. వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఏం చెప్తున్నాడండి? కుమారుడా అంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో బంధుత్వం, రిలేషన్ కలుపుతున్నాడు. అర్థమవుతుందండి? ఇందాక నేను ప్రార్థనలో ఒక మాట మాట్లాడాను, మీరు ఎంతమంది ఆలోచించారో లేదో నాకు గుర్తులేదు. ఏం ప్రార్థన చేశాను నేను? దేవా, మమ్మల్ని నీవు కుమారులుగా చేసుకున్నావు, నిన్ను తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చావు కదండి. కాబట్టి దేవుడు తనను విశ్వసించిన వారిని తన కుమారులుగా చేసుకోవడానికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. కుమారత్వం అండి. కుమారులకి ఏం చేస్తాం మనం? మన పిల్లలకి ఏం చేస్తాం? నాకు 2 మగపిల్లలు ఉన్నారు. నేను ఏం సంపాదించినా, నేను ఏది దాచుకున్నా నా కోసం దాచుకోను. ఇవాళ రేపు నేను పోతాను. ఎవరి కోసం ఇదంతా నా సంపాదన? నేనేమన్నా సంపాదించుకుంటే, నేను నా భార్య ఇద్దరం కూడా కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నా కుమారుల కోసం. అంటే కుమారులకి ఇచ్చేది ఏంటంటే స్వాస్థ్యాన్ని ఇస్తాం మనం. అర్థమైందండి? స్వాస్థ్యం. అలా కుమారత్వాన్ని ఆ దేవుడు మనకిచ్చి మనకు అనేకమైన స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మన స్వాస్థ్యం ఏంటి చెప్పండి? మనకి దేవుడిచ్చే స్వాస్థ్యం ఏంటి? కొనుక్కోండి మీరు. ఆ గొడుగుడు రోగం మాత్రం పోతారు ఎవరికి. పెద్దగా చెప్పండి అమ్మా. ఓకే, ఆ కుమారులే ఓకే. దేవుడు మన కుమారులుగా చేసుకొని మనకిచ్చే స్వాస్థ్యమే పరలోక రాజ్యం. అర్థమవుతుందండి? పరలోక రాజ్యాన్ని మనకి ఆస్తిగా ఇస్తున్నాడు ఆ దేవాది దేవుడు. ఓకేనండి? కాబట్టి ఈయన ఏమంటున్నాడు? కుమారుడా అంటున్నాడు. కుమారుడా అంటున్నాడు అంటే ఏంటి? తన పరలోక రాజ్యానికి ఆహ్వానించుకుంటున్నాడు. తన స్వాస్థ్యంలోనికి అతన్ని ఆహ్వానించుకుంటున్నాడు. ఆహ్వానించుకుని అక్కడ చక్కటి మాట చెప్పాడండి. ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పాపాలని క్షమించు. ఒక్క విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి రక్షణ కావాలి అన్నా, మనకి స్వస్థత కావాలి అన్నా ముందు మన పాపాలు క్షమింపబడాలి. అర్థమవుతుందండి? మనం అనారోగ్యంగా ఉంటూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనకెంతకీ మనకున్న ఆ అనారోగ్యం తగ్గకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మనలో దేవుడు అంగీకరించని విషయాలు ఉన్నాయి అని అర్థం. మనం ఇంకా పాపంలోనే కొనసాగుతున్నాము అని అర్థం. కాబట్టి మనం రక్షింపబడాలి అన్నా, మనం స్వస్థత పొందాలి అన్నా ఖచ్చితంగా మన పాపములు క్షమింపబడి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని పక్షవాయువు గలవానితో ఏమంటాడంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా విశ్వాసం అని. ఆ పక్షవాయువు గలవాడు విశ్వసిస్తున్నాడు. ఎందుకంటే వాడు అనారోగ్యంతో ఉన్నాడు, వాడు బాధలో ఉన్నాడు. కాబట్టి ఏదో విధంగా తను స్వస్థత పొందాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతడు యేసుని విశ్వసించే వచ్చాడు. అలాగే అతను మోసుకొచ్చిన వాళ్ళు బహుశా డబ్బుల కోసం మోసుకొచ్చిన వారు కూడా విశ్వసించారు. మనం ఒక్కసారి కానా వివాహంలో తీసుకెళ్దాం. కానా వివాహంలో కొంత పరిచారకులను యేసుక్రీస్తు వారికి పంపించారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ తల్లి అంటుంది, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయమంటుంది.
వాళ్ళు ఆ రాతి బాణంలో ఏం చేశారు? నీళ్లు నింపమన్నారు, నీళ్లు నింపారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు ఆ నీటిని పాత్రలలో ముంచి తీసుకుని వెళ్ళండి అన్నాడు. అసలు ఏం చేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరియమ్మ ఏం చెప్పింది యేసుక్రీస్తు వారితో? అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నాకు తెలుసు, నువ్వు ఈ లోకంలోకి వచ్చిన మెస్సియావని నాకు తెలుసు, ఎందుకంటే ఆమె ముందే ఆమెకు ముందే తెలిసింది కాబట్టి నీ యొక్క అద్భుత కార్యాన్ని చేసి చూపించు అంటే నువ్వు ద్రాక్షారసాన్ని కొదువ లేకుండా చేయమనే మరియ చెప్పింది కదా. పనివారితో కూడా అదే చెప్పింది, మీరు ఆయన ఏం చెప్తే అది చేయమని. కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన ద్రాక్షారసాన్ని ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన ఏమి ఇచ్చాడు? నీళ్లు తీసుకెళ్ళమని. ఆ రాతి బాణాల్లోని నీళ్లు తీసుకువెళ్ళి నీ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళాయా అన్నారు. వాళ్ళు ఆ పాత్రలను రాతి బాణలో ముంచక ముందు వాళ్ళు పోసిన నీళ్లే ఉన్నాయి, ముంచిన తర్వాత వాళ్ళు పోసిన నీళ్లే ఉన్నాయి, తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు పోసిన నీళ్లే ఉన్నాయి. కానీ విందు ప్రధాని ముందు పెట్టినప్పుడు, ఆయన పాత్రలో పోస్తున్నప్పుడు ఆ నీరు ద్రాక్షారసంగా మారుతుంది. కానీ వాళ్ళు విశ్వసించారు. అర్థమైందండి? వాళ్ళు వెంటనే అయ్యో నీళ్ళయ్యా, అక్కడికి తీసుకెళ్తే విందు ప్రధాని తీరుతాడు అన్నారా? అనలా. దే బిలీవ్డ్ హిమ్. వాళ్ళు విశ్వసించారు యేసయ్యని. అందుకే వాళ్ళు మౌనంగా ఆ పాత్రను నీటిలో ముంచి తీసుకుని వెళ్ళారు. అట్లాగే ఇక్కడ వీళ్ళు కూడా ఆ యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత వస్తుందని నమ్మి ఆ పక్షవాయు గల వాణిని ఆ నలుగురు కూడా మోసుకొచ్చారు. అలాగే అసలు తీసుకొచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు చూసారా, ఆ సెట్ ఆఫ్ గురు ఖచ్చితంగా విశ్వసించిన వాళ్ళే. వీరందరూ కూడా విశ్వసించి వచ్చారు. లోపలికి తీసుకురావడానికి వారికైతే తోవ లేదు. కానీ ఈ పక్షవాయువు గలవాడు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు స్వస్థత పొందాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే తెగించి పైన తప్పుకి రంధ్రం చేసి అతన్ని క్రిందకి దించారు. వారి విశ్వాసం చూసి యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నది. అక్కడి వరకు అంతా బానే. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వాస్తవానికి ఏమవుతుందంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా శాస్త్రులు, పరిసయ్యులు లేదా వారు పంపిన కొంతమంది బంట్రోతులు ఎప్పుడు ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈయన బోధ వారి బోధకు విభిన్నంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, వారు ఏదైతే చెయ్యవద్దు అని ప్రజలకు చెప్తున్నారో ఈయన అది చెయ్యమనే చెప్తున్నాడు. విశ్రాంతి దినాన ఖండితంగా పాటించాలనేది ధర్మశాస్త్రం చెప్తుంది, శాస్త్రులు చెప్తున్నారు. కానీ అక్కడ కనికరాన్ని కోరాలి తప్పించి, వాళ్ళు కనికరమే యేసుక్రీస్తు వారు చూస్తున్నారు తప్పించి మీ బలులను కాదు అంటాడు. నేను కనికరమనే కోరుచున్నాను కానీ మీ బలులను కాదు. అర్థమవుతుందండి? మనుష్యుల్లో ఉండాల్సింది కనికరం. ఆ కనికరం లేకపోవడం చేతే వాళ్ళు విశ్రాంతి దినాన్న ఏమి చేయడానికి వాళ్ళు అంగీకరించట్లా. అలా అని వారి ఏ ఆవో ఏ గేదో గోతులో పడింది అనుకోండి, వాళ్ళు తీస్తారా? తీయరా? ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఆఖరికి ఆ గేదెలకి, ఆవులకి, జంతువులకి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వట్ల. యేసుక్రీస్తు వారు పక్షవాయువు గల వ్యక్తిని, పక్షవాయువు గల కాదు, పక్షవాయువు గల వ్యక్తినే స్వస్థతపరిచినప్పుడు, చేయవని స్వస్థతపరిచినప్పుడు వీళ్ళు ఆయనతో తగువకు వస్తారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారిని వీళ్ళు దే ఆర్ ఫాలోయింగ్. యేసుక్రీస్తు వారిని ఎలాగైనా సరే ఆయనను ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు వెంబడిస్తున్నారు. అలా కొంతమంది శాస్త్రులు ఇక్కడ ఉన్నారన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడును ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వాళ్ళు బయటికి మాట్లాడారా లేకపోతే హృదయం అనుకుంటున్నారా? వాళ్ళు హృదయంలో అనుకుంటున్న విషయము ఎలా తెలిసింది యేసుక్రీస్తు వారికి? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనము, వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎలాగొచ్చాడు? నరునిగా వచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్కార్డినేషన్. నర అవతారంగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నర అవతారంగా వచ్చినప్పటికీ కూడా
ఆయన నరుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు? దైవ మానవుడు, హైపోస్టాటిక్ యూనియన్లో ఉన్న దైవ మానవుడు. ఓకేనండి. ఆయన పరిపూర్ణమైన దేవునిగాను పరిపూర్ణమైన మానవునిగానే ఈ లోకంలో ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా తన దైవత్వాన్ని ఎక్కడా ఆయన ప్రదర్శించలేదు. ఇందాక చెప్పాను చూసారా, ఆ కానా వివాహంలో మాత్రమే ఆయన తన మహిమను తన శిష్యులు నమ్మటం కోసమని ఆయన కనపరిచాడు. దైవత్వాన్ని అక్కడ ఒక్క చోటే కనిపించాడు. ఇంకెక్కడ ఆఖరికి సిలువలో కూడా ఆయన తన దైవత్వాన్ని ఎక్కడా కూడా కనపరచలేదు. తండ్రినే అడిగి తండ్రి ద్వారా పొందుకున్నట్టు చూపించాడే తప్పించి ఎక్కడే నేను దేవుడిని అని ఆయన ఎక్కడ కూడా ఆయన దైవత్వాన్ని ప్రదర్శించారు. ఓకే, అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ ఆయన ఒక సాధారణమైన మానవునిగా, మహా అయితే ఈయన ఒక ప్రవక్త అయి ఉంటాడు అనుకుంటున్నారు తప్పించి ఆయనలోని దైవత్వాన్ని వాళ్ళు ఎరగరు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఇతను ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. పాపాన్ని క్షమించేది ఎవరు? దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించాలి. మరి ఇతను ఏమంటున్నాడు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవిగా. అంటే తనను తానేమనుకుంటున్నాడు, దేవుడు అనుకుంటున్నాడా? ఎవడైతే తనను దేవునిగా అనుకుంటాడో వాడు దేవదూషణ చేసినట్టు. అలాంటి వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? సమాజ మందిరంలో బయటికి తీసుకొచ్చి సమాజమంతా కూడుకొని రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు యేసుక్రీస్తు అని అలా రాళ్లతో కొట్టి చంపడం కోసం. అందుకే వాళ్ళు ఆ వ్యభిచారం చేసిన స్త్రీని దేవాలయంలో, మీకు చెప్పాను కదా అంతకుముందు చాలాసార్లు, తీసుకొచ్చిన ఉద్దేశం కూడా అది ఎలాగైనా సరే ఆయన రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాన్ని క్షమించేది, ఇతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అని బయటికి అన్నారా? వారు తమ హృదయములలో ఆయన గురించి వ్యతిరేకంగా ఆలోచించుట ఆయన గ్రహించి ఆయన ఏమంటున్నాడు చూద్దాం. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరని చెప్పాను నాకు నేను? దైవ మానవుడు. ఆయనలో దైవత్వము ఉన్నది, మానవుడు. అంటే ఆయనలో తండ్రి ఉన్నాడు, కుమారుడుగా ఆయన ఉన్నాడు. తండ్రి దేవుడు అంటే తండ్రి కదండి. ఫిలిప్ పడ, అయ్యా మాకు తండ్రిని చూపించంటే నీవు ఇంతవరకు గ్రహించలేవా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు కదా. కాబట్టి తాను తండ్రిగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన తన ఆత్మలో తెలుసుకున్నాడు. బికాస్ హీఈస్ ద ట్రినిటీ గాడ్, త్రిత్వత్వము, త్రియేక దేవుడు ఆయన. అర్థమైందండి? అందుకే ఆయన తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అధికారం ఉందంట పాపాన్ని క్షమించడానికి. వాస్తవమే, దేవుడుగా ఉండడానికి దేవునికైతే ఖచ్చితంగా అధికారం ఉన్నది, పాపాన్ని క్షమించే అధికారం. ఈయన దేవుడిగా చెప్పట్ల, అక్కడ పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. మనుష్య కుమారునికి అధికారం ఎలా వచ్చింది? దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనుష్య కుమారునికి అధికారం ఎలా వచ్చిందో చెప్తాను. కలగని మీరు తెలుసుకున్న వారితో చెప్పి, పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెట్టుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు
ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఇక్కడ ఆయన మాట చెప్పి పక్షవాయువుగాలతో అన్నాడు, నీవు నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. అసలు కనీసం కదలలేని స్థితిలో నలుగురు చేత మోయించుకుని రాబడ్డ ఆ వ్యక్తి, అర్థమవుతుందండి, తనను మోసుకుని వచ్చిన ఆ పరుపును కూడా చుట్ట చుట్టుకొని దాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత గొప్ప అద్భుత కార్యం యేసుక్రీస్తు వారి వల్ల అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఈ కార్యం గురించి మనం చెప్పుకోవడం, ఆయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, అది మనం ఈరోజు చెప్పాలని నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది యేసుక్రీస్తు వారికి? నరునిగా ఆయనకు అధికారం ఉంది అంటున్నాడు. మనుష్య కుమారునికి ఆ అధికారం ఇవ్వబడింది అంటున్నాడు. ఆయన దైవత్వ దేవుడిగా చెప్పుకుని, నేను తండ్రి అయిన దేవుడిగా, ఇందాక మనం అనుకున్నాం కదా, తండ్రి అయిన దేవునికి అధికారం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడికి అధికారం ఉంటుంది. కానీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి అధికారం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది చెప్పండి? పాపాన్ని క్షమించడానికి అధికారం ఎలా వచ్చింది? అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మన అందరి పాపాలు ఆదాము నుంచి అంతము వరకు ఎంతమంది అయితే మనుష్యులు ఇప్పటి వరకు పుట్టారో, ఇప్పుడు ఉన్నారో, ఇక పుట్టబోతూ ఉన్నారో, అంతము వరకు అంతమంది మనుష్యుల యొక్క అన్ని పాపాలు శ్రీధరబాబు చెప్పుకున్నా, నేను ఇన్ని సంవత్సరాలు నేను చేసిన ప్రతి పాపం, ఇప్పుడు నేను చేస్తున్న పాపం, ఇక ముందు నేను చేయబోయే పాపం, వీటన్నిటినీ యేసు తన శరీరం మీద మోపుకున్నాడు. నరునిగా, అది ఇంపార్టెంట్. నరపుత్రునిగా, మనుష్య కుమారుడిగా ఆయన సిలువలో తన శరీరం మీద సమస్త మానవాళి పాపాన్ని మోపుకున్నాడు. కానీ ఆయన ఏమై ఉన్నాడు? దైవ మానవుడై ఉన్నాడు. అంటే ఆయనలో దైవత్వం ఉంది. సిలువలో ఉన్నప్పుడు ఉందా అండి? ఉంది. మరి ఆయనలో దైవత్వం ఉన్నప్పుడు ఆ దైవత్వం మీద పాపం ఎలా మోపగలం? చెప్పండి, గొనకుండా చెప్పండి. ఆయన హైపోస్టాటిక్ యూనియన్ లో ఉన్న దైవ మానవుడు అని చెప్పుకుంటున్నాం. ఓకేనండి? అంటే ఆయనలో 100% దైవత్వం ఉంది. ఇప్పుడు సిలువలో కూడా ఉంది. సిలువలో ఆయన ఎక్కినప్పుడు ఏమంటున్నాడు? ఆయన తండ్రి అంటే రిలేషన్ ఉన్నారా? ఉందా? ఇప్పుడు చెప్పండి. ఆయన శరీరం మీద దేవుడు సమస్త మానవాళి పాపాన్ని మోపాడా? అప్పుడు ఏమైంది? మోపాలంటే దేవుని మీద పాపం మోపడం కుదురుతుందా? రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనంలో మధ్య నుంచి, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మీకు ఎవరికి ఏం అర్థం కావట్లేదు కదా, అందరూ బ్లాంక్ మొహాలు వేసుకుని చూస్తున్నారు అంట. ఓకే, పాప పరిహారము నిమిత్తము అంటే పాపాన్ని తీసివేయటం కోసము దేవుడు తన సొంత కుమారుని అంటే యేసుక్రీస్తు వారిని పాప శరీర ఆకారముతో అంటే మనుష్యుని ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. సిలువలో చేసింది. సిలువలో యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన పని ఏంటి అంటే ఆయన శరీరం మీద పాపానికి శిక్ష విధించాడు. ఎలా విధించాడు? సర్వమానవాళి పాపాన్ని ఆయన శరీరం మీద మోపాడు. ఓకేనండి బాబ్జీ, నేను ప్రాముఖ్యంగా చెప్తుంది నీకోసమే, ఎందుకంటే వీళ్ళందరికీ ఆల్రెడీ నేను చెప్పేశాను. వాక్యం స్పష్టంగా నీకు కూడా అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను. ఇదందరూ వీళ్ళు విన్నదే. కాబట్టి యేసు సమస్త మానవాళి పాపాన్ని కూడా తన శరీరం మీద మోపుకున్నాడు. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నా, నా ప్రతి పాపాన్ని యేసు శరీరం మీద మోపుకున్నాడు. ఓకేనండి? అలాగే మీ అందరి పాపాన్ని.
మీకు పుట్టబోయే మనవల 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 పాపాలను కూడా మోపుకున్నాడు. అది నేను చెప్పేది ఇప్పుడు సంగతి కాదు, ఫ్యూచర్లో. మరి ఈ పాపాన్ని మోపాలంటే ఆయనలో దైవత్వం ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ముందు రోజు గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఏంటి ఆ గిన్నె? మన పాపాల గిన్నె, మన సమస్త మానవాళి చేసిన పాపం అనే గిన్నెను నా మీద వేయకు. ఎందుకంటే నేను ఇంతవరకు పాపం అంటే ఎరుగని వాడిని. పాపం ఎరుగని ఆయనను పాపిగా మార్చాడు దేవుడు. అర్థమైందండి? ఆయనకి పాపం తెలియదు. ఆయన మత్స ముడత ఏ కళంకము లేని స్వచ్ఛమైన దేవుని గొర్రె పిల్లగా సిలువలో ఉన్నాడు. కానీ ఆయన శరీరం మీద సమస్త మానవాళి పాపాన్ని దేవుడు మోపుతున్నాడు. ఓకేనండి? సమస్త మానవాళి పాపాన్ని మోపాలంటే ఆయనలో దైవత్వం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని మీద పాపం మోపలేదు. ఆయన ముందు రోజు గెత్సెమనే తోటలో కూడా ఏమంటున్నాడంటే, మానవుడిగా అంటున్నాడు, అయ్యా నేను ఇంతవరకు ఎటువంటి పాపము లేని వాడిని, ఇంత పాపాన్ని నేను మోయలేను, నీ చిత్తమైతే నా ఇద్దరు నుండి దీన్ని తొలగించుము అన్నాడు. కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే ఈ పాపాన్ని ఈయన మీద వేయాల్సిందే. దానికి ఇష్టపడి వచ్చాడు, సిలువని ఎక్కాడు, సిలువ మీద ఆ పాపమంతా ఆయన మీద మోపుకోబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయనలో ఉన్న దైవత్వము ఆయనను విడిచి వెళ్ళిపోయింది. ఆయనలో ఉన్న తండ్రి ఆయనను విడిచిపెట్టేశాడు. అందుకే ఆయన 4వ మాట్లాడుతున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇందాక తండ్రి అన్న ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఏమైంది? ఆయన రిలేషన్ పోయింది. దేవునికి తనతో ఉన్న రిలేషన్ పోయింది. ఆయన దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన దేవునిగానే అంటున్నాడు, నా దేవా నాలోంచి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నా నేల చేయి విడిచితివి. Separation from the God is nothing but hellfire, death, నిత్య నరకాగ్ని, మరణము. వీటన్నిటికీ డెఫినేషన్ ఏంటంటే దేవుని నుండి ఎడబాటు పొందడమే. అదే జరిగింది శిలువ. దేవుడు ఆయన విడిచిపెట్టేశాడు. యేసు మానవ శరీరం మీద సమస్త మానవాళి పాపము మోపబడింది. దేవుడు ఉగ్రత పాత్రను అంటే నిత్య నరకాగ్ని పాత్రను ఆయన శరీరం మీద సిలువలో వేశాడు. అందుకే ఇర్మియా ప్రవక్త విలాప వాక్యాలు 1వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, త్రోవన నడుచు వారలారా ఇలాగు జరుగుట చూడగా నీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానో కలిగినదో లేదో నిదానించి చూడుడి. పరము నుండి ఆయన తన అగ్నిని నా ఎముకల మీద ప్రయోగించి ఉన్నాడు, అది ఎడ తెగక వాటిని కాల్చుచున్నది. 15 భాషలు మాట్లాడే ప్రజలు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయనను చూస్తానికి వచ్చి దారి పొడుగున వెళ్తూ ఆయనను గురించి చీత్కరిస్తూ అసహించుకుంటూ ఉమ్ము వేస్తూ అపహాస్యం చేస్తూ అపనిందలు మోపుతూ వెళ్తూ ఉంటే వారితో అంటున్నట్లు ఇర్మియా ప్రవచిస్తున్నాడు, త్రోవన నడుచు వారలారా ఇలాగు జరుగుట చూడగా నీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపజనమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ ఎవరికైనాను కలిగినదో లేదో నిదానించి చూడుడి. నిత్య నరకాగ్ని శిక్ష ఇంతవరకు అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు, యేసు మాత్రమే ఇంతవరకు నిత్య నరకాగ్ని శిక్ష అనుభవించాడు. ఇంతవరకు ఎవరికి ఆ శిక్ష ఇంకా పడల. అర్థమైందండి? ఒకే ఒక వ్యక్తి నిత్య నరకాగ్ని శిక్ష అనుభవించింది, యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నరునిగా మనందరి పాపాలు తన మీద మోపుకొని మనకు బదులుగా ఆయన మన పాపానికి తగిన శిక్షను ఆ శిలువలో ఉండాల్సింది ఎవరు? నేనుండాలి. అందరూ చెప్పండి, మీరే ఉండాలి. మీరు కాదు, నేనే ఉండాలి. అర్థమైందండి? ఆ శిలువలో ఉండాల్సింది ఎవరు? నేను. పాపం చేసింది ఎవరు? నేను. ఆ పాపానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? నేను. నిత్య నరకాగ్ని శిక్ష పడాల్సింది ఎవరికి? నాకు. కానీ ఎవరికి పడింది? యేసుకు పడింది.
కానీ యేసు పాపం చేశాడా? మరి ఆ పాపం ఎక్కడిది? నా పాపం ఆయన శరీరం మీద పోసి నాకు బదులుగా ఆయన ఆ శిక్షను అనుభవించాడు. అర్థమైందండి? అది సిలువలో జరిగింది, ఆ చీకటిలో జరిగిన సంఘటన. మీకు చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నానంటే దానికి అర్థం చేసుకోండి. కాబట్టి ఏం జరిగింది? యేసు మానవ శరీరం మీద ట్రినిటీ గాడ్లో తండ్రి మీద పడలేదు, పరిశుద్ధాత్మ మీద పడలేదు, కానీ కుమారుడైన యేసు శరీరం మీద ఆ పాపం మోపబడింది. మోపబడి ఆ పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. పాపం, మన ప్రతి పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. కాబట్టి మన ప్రతి పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. అందుకే అంటున్నాడు, పాపములను క్షమించుటకు అధికారము మనుష్య కుమారునికి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? ఆయన అనుభవించాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. అర్థమైందండి? అది కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? మనిషా, దేవుడా, దైవ, మానవుడు. కానీ సిలువలో ఆ ఒక్క సమయంలో మాత్రమే ఆయనలోని దైవత్వం పక్కకు వెళ్ళిపోయి ఆయన మానవ శరీరం మీద 100% మానవుడైన ఆయన శరీరం మీద, పరిశుద్ధుడైన ఆయన శరీరం మీద సమస్త మానవాళి పాపము మోపి దేవుడు ఆ పాపానికి శిక్ష విధించేశాడు. కాబట్టి ఆయనకు ఆ అధికారము ఇవ్వదు. అర్థమైందండి? సరే, ఇక్కడతో నేను చెప్పాల్సిన వాక్యం అయిపోయింది. ఏంటయ్యా అంటే, మన దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మన ప్రతి పాపము క్షమింపబడాలి అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి, మనం రక్షింపబడాలి అని అనుకుంటే ముందు మన పాపాలు క్షమింపబడాలి. ఓకేనండి? ఒకటి. రెండోది, మనము ప్రతి అస్వస్థత, మనలోని ప్రతి ఒక్క రోగము తొలగింపబడాలి అంటే దానికి కూడా మన పాపాలు. ఒక పౌలుని చూద్దాం. పౌలుకి ఒక ముళ్ళు ఉంది అని, అంటే ఒక భయంకరమైన రోగం ఉంది ఆయనలో. భయంకరమైన రోగం ఉంది. ఆయన ప్రభువును కోరుకుంటున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరచు అని అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? దేవుడు, నా కృప నీకు చాలు. కాబట్టి అనేక సార్లు మనలో స్వస్థత లేకపోవడం చేత, చాలాసార్లు అయితే పాపం ఉండడమే కారణం, కానీ కొన్నిసార్లు దేవుడు మనకి ఆ యొక్క అనారోగ్యాన్ని అనుమతిస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుణ్ణి నిందించడానికి వీలు లేదు. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఏంటంటే ఆ కృప అయోగ్యులకు కూడా యోగ్యతను ఇచ్చేదే కృప. మనం ఎవరో పరలోకానికి వెళ్ళడానికి అర్హులం కాదండి. ఒక్కడమన్నా ఉన్నాం ఇక్కడ భూప్రపంచంలో. ఒక్కడైనా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడండి. ఎవ్వరూ నీతిమంతులం కాదు. దేవుని విశ్వసించినా, ఇంత వాక్యం చెప్పినా నేను నీతిమంతుని కాదు. అర్థమవుతుందండి? కానీ నా నీతి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. నేను దేవునికి ఎంత దగ్గరగా వెళ్తుంటే నా నైతికత అంత పెరుగుతూ ఉంటుంది, నా పరిశుద్ధత అంతగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి పెరుగుతూ ఉంటుంది? ఈ శరీరం నుంచి నాకు విడుదల కలిగేంత వరకు ఆ పరిపూర్ణమైన పరిశుద్ధత రాదు. కానీ ఎప్పుడైతే నేను చనిపోతానో ఒక విశ్వాసిగా, ఎందుకంటే ఈ శరీరము పాప శరీరం. అర్థమైందండి? పాప శరీరం ఇది. ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఈ శరీరపు ఆలోచనలు ఎప్పుడు కూడా పాపం వైపు పరుగు తీస్తూ ఉంటుంది. ఏదో విధంగా పాపాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి నాకు విడుదల వస్తుందో అప్పుడు నేను 100% పరిశుద్ధత పొందుకుంటాను. ఓకేనండి? రైట్? జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. మనం గ్లోరిఫికేషన్ అంటే ఎప్పుడు గ్లోరిఫై అవుతామంటే ఈ శరీరం నుంచి మనం విడుదల వచ్చింది. ఓకేనండి? అప్పటి వరకు మనం ప్రతిరోజు మన పాపాలని గురించి క్షమాపణ దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. ఒక్కసారి నేను యేసుక్రీస్తు అని విశ్వసించేశాను కాబట్టి ఇక నాలో ఏ పాపం లేదు అనుకోవడానికి వీలు లేదు. మనం ప్రతిరోజు
ఈ రోజు నేను చేసిన పాపాల గురించి నేను క్షమాపణ అడుగుతూనే ఉండాలి. భక్త సింగ్ గారు ఏం చేసేవాళ్ళు? భక్త సింగ్ గారు ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆ రోజు చేసిన పాపాల గురించి ప్రార్థన చేసేవాడంట. ఆయన మొత్తం పాపాల గురించి కాదు, ఆ రోజు చేసిన పాపాల గురించి ఆయన పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకుని పడుకునేవాడంట. ప్రభువా, నేను ఈరోజు ఈ పాపం చేశాను అంటే ఆయన యాక్చువల్గా చాలా పరిశుద్ధుడు, కానీ ఆయన హృదయంలో ఏదో చెడు తలంపు వచ్చింది, ఆయన చూపులో ఏదో చెడు చూపు వచ్చింది. వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయన క్షమాపణ అడుగుతూ ఉండేవాడంట, తండ్రి నన్ను క్షమించు అని. అలా కొన్నిసార్లు అంటే అలా ప్రార్థన చేస్తుంటే తెల్లారిపోయేదంట. ఎవరికి? భక్త సింగ్ గారు లాంటి వాళ్ళకి. మరి శ్రీధరబాబు ప్రార్థన చేస్తే కొన్ని వారాలు పడుతుంది ఆ ప్రార్థన ముగిసేయండి. నా సంగతి నేను చెప్పుకున్నది, ఈ సంగతి నేను చెప్పు. అంత అపరిశుద్ధులం, అంత భ్రష్టులం, అంత అవినీతి పరులం. అర్థమవుతుందండి? అంత పాపులం. మనం పాపులనే, నో డౌట్. పౌలు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడు. ఆయనే అంటే పౌలు లాంటి ఆయనే నేను ప్రధాన పాపిని అంటే నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడ ఉండాలి? కాబట్టి ప్రతి పాపము కూడా క్షమింపబడాలి. అర్థమవుతుందండి? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకు పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. మనం అడక్కపోవడమే మనది తప్పు. అర్థమైందండి? ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కొరత తీరుస్తాడు. ఏమో కొన్నిసార్లు ఆయనకి నీకు ఆ కొరత ఉండడం ఇష్టమేమో, లేకపోతే నీలో ఆ యొక్క అనారోగ్యం ఉండడం ఇష్టమైతే ఆయన అంటాడు, నా కృప నీకు. దానికి కూడా మనం సమ్మతిద్దాం. చాలా మంది అండి, నేను ఎంతో మంది దైవజనులు చూశాను. ఆయన గుంటూరు పాస్టర్ గారు హోసన్న గారు ఎలా చనిపోయారు? క్యాన్సర్. ఆర్ఆర్కే మూర్తి గారు క్యాన్సర్తోనే. మహాభక్తులు వీళ్ళు, కానీ వాళ్ళలో దేవుడు ఆ ముళ్ళు ఉంచాడు. వాళ్ళు కూడా ఇష్టంగానే దాన్ని స్వీకరించారు. చివరి క్షణం వరకు వాళ్ళు కూడా దైవ సేవలో ఎక్కడ కూడా వెనుతిరిగేవారు. అర్థమైందండి? చివరి క్షణం వరకు కూడా వాళ్ళు ప్రభువును అంటి పెట్టుకొని ఆయనతోనే నడిచారు. వృద్ధాప్యంలో, నడవలేని స్థితిలో, అతి దయనీయమైన స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టాలి. అలా ఉండాలి. అది విశ్వాసం అంటే. యోగు చూడండి, మొత్తం శరీరం అంతా సర్వం పోయి శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆ యోగులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన యేసయ్యా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా దేవా, మరి మృతులను సహితము సజీవులుగా చేయుటకు సమర్థుడైన దేవుడివి ప్రభువా. అనేక మార్లు ప్రభువా మమ్మల్ని మృత్యువు నుంచి తప్పించావు. అనేక మార్లు ఈ లోకంలో అనేకమైన రుగ్మతల నుంచి, అస్వస్థతల నుంచి తప్పించావు. అనేక మార్లు అనేక భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభువా మమ్మల్ని తప్పించావు. అందును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సమర్థుడైన దేవుడు ప్రభువా అని మేము విశ్వసిస్తున్నాం. మేమైతే నమ్మదగని వారమైనప్పటికీ కూడా మీరు నమ్మదగిన గొప్ప దేవుడు ప్రభువా. మరి నా తండ్రి, అపక్షవాయువు గల వాణిని చూచి కుమారుడా అని అతన్ని మీ కుమారునిగా చేర్చుకున్నందుకు స్తోత్రం దేవా. అలాగే మీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని ఆ వ్యక్తికి ధైర్యాన్ని చెప్పి ఆ బిడ్డను స్వస్థపరిచి రక్షించి పంపించావు. అలాగే నా ప్రభువా,
మాకు కూడా మీ యొక్క పరిపూర్ణమైన స్వస్థతను రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభువా మీ యొక్క సిలువలో కాచిన రక్తము చేత కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము క్షణము మమ్మల్ని మేము పరిశీలించుకొని, మమ్మల్ని మేము దిద్దుకొని, మమ్మల్ని మేము దేవా మరి పరిశుద్ధులంగా మీ కొరకు మార్చుకునే బిడ్డలముగా మమ్మల్ని మార్చమని, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ యొక్క కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా బాబ్జీ బట్టి, అలాగే సుబ్రహ్మణ్యం బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డలిద్దరికీ మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రము. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత వారికి కలుగు చేసి మీకు మంచి సాక్షులుగా ఆ బిడ్డలు నిలబడటానికి మీ కృపను కనపరచండి. మీరే త్రియేక దేవుడు ప్రభువా, మీరే తండ్రి, మీరే కుమారుడు, మీరే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా. ఈ లోకంలోనికి ప్రత్యక్షపరచబడిన యెహోవా దేవుడు నీవే ప్రభువా. ప్రత్యక్షపరచబడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీవే తండ్రి. అందుకే మీ నామంలోనే మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా ప్రార్థనలన్నిటినీ ఆలకించండి. మాకు కావలసిన ప్రతి ఒక్క కొరత తీర్చి మమ్మల్ని మీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి పంపమని, ఈ కొద్ది ప్రార్థనను ప్రేమతో అంగీకరించమని యేసయ్యకి శ్రేష్ఠ నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.